తెలంగాణ ప్రభుత్వ అసమర్థత బయటపడుతుందని కన్నెపల్లికి వెళ్లనీయటం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీ తప్పిదాల వల్లే బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయాయని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసి ప్రజల మనసు గెలువు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతున్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే, పైన పంటలెండుతుంటే, నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇవాళ మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపు ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట.